నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్రం విధానాలతో ఐసీడీఎస్ వ్యవస్థ నిర్వీర్యం. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించిన జాతీయ నేతలు. పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగిన భారీ ర్యాలీ. రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలి. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం. 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. రిజర్వేషన్లపై ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్న బీసీ సంఘం నేతలు. డిమాండ్ సాధనే లక్ష్యంగా బీసీ ధర్మ పోరాట దీక్షలు. ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు అనుబంధ అంగన్వాడీ యూనియన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి విశ్రాంతి భవనం వద్ద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 5వ రాష్ట్ర మహాసభలను నిర్వహించగా సభల్లో పాల్గొన్న జాతీయ రాష్ట్ర నేతలు అంగన్వాడీల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించి మాతా శిశు మరణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిఐటియు అనుబంధ అంగన్వాడీ యూనియన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి విశ్రాంతి భవనం వద్ద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 5వ రాష్ట్ర మహాసభలను నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే మహాసభల్లో భాగంగా తొలి రోజైన మంగళవారం మున్నూరు కాపు సంఘ భవనం నుండి ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా సభాస్థలి వరకు ర్యాలీ కొనసాగింది. ఎర్ర జెండాలు చేత పట్టుకుని అంగన్వాడీలు ఉత్సాహంగా ర్యాలీ చేపట్టారు. అనంతరం సభాస్థలిలో జాతీయ రాష్ట్ర నాయకులు అభివాదం చేసి అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు సాయిబాబా, పాలడుగు భాస్కర్, సచిన్, సునీత, జయలక్ష్మి, దర్శనాల మల్లేష్, కిరణ్, బండారు రవికుమార్, బండి దత్తాత్రేయ్, వెంకటమ్మ అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బలవర్ధకమైన ఆహారం అందించడానికి 1975లో ఐసీడీఎస్ను ప్రారంభించారని, ఇటీవలే 50 సంవత్సరాలు సైతం పూర్తయ్యాయని అన్నారు. ఐసీడీఎస్ను బలోపేతం చేయాల్సిన ప్రధాని మోదీ తన నిర్ణయాలతో ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఐసీడీఎస్ వ్యవస్థను కాపాడడంతో పాటు అంగన్వాడీల సమస్యల సాధనకు రాష్ట్ర మహాసభలు కేంద్ర బిందువులుగా మారుతాయన్నారు. గడిచిన 3 ఏళ్ల కాలంలో సంఘం తరపున చేసిన పోరాటాలు, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో జాతీయ మహాసభలు పూణే కేంద్రంగా జరిగాయని, అక్కడి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. जो संगठन का दो चीज है, दो पैर में खड़े हैं. एक तो सीआईटीयू का विचारधारा सोच और दूसरा सीआईटीयू का जो संगठन का तरीका पूरा जनवादी तरीका. ये दोनों काम के लिए हम लोग पूरा इसका विश्लेषण करेंगे. साथियों, हमारा आंगनवाड़ी टीचर्स और हेल्पर्स का संगठन है, तो हम बोल रहे थे कि आंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स. तो आप लोगों ने तो अपना आंदोलन करके यहाँ पे उसका नाम आंगनवाड़ी टीचर्स और हेल्पर्स कर दिया है. ये पूरा इंडिया में तेलंगाना में ही किया है. और ये संगठन जो के बारे में हमारे क्या मांगे हैं उसके बारे में बोलेंगे. तो सबसे पहले बोलेंगे कि हम क्या काम कर रहे हैं, हमारा काम किसके लिए कर रहे हैं. और यही है, हमने पूरे भारत के अंदर ये जो योजना है, जो ICDS इंटीग्रेटेड चाइल्ड डेवलपमेंट सर्विसेज, ये नाम था, 1975 में शुरू हुआ. 2025
2 अक्टूबर को 50 इयर्स 50 साल पूरा हुआ है हमारी योजना का। और ये योजना ही क्या किया, किसके लिए बना है और आज उसके लिए क्या जरूरत है कि नहीं, ये भी देखना है। यही है ये हम जो है, बाकी यूनियन तो अपने मांगों को लेके बोल रहे हैं, लेकिन CI2 का और हमारी फेडरेशन का यही अहमियत है कि हम बोलेंगे कि ये स्कीम का क्या स्थिति है, इसके प्रति ये सरकार क्या कर रहे हैं और इसका क्यों जरूरी है इस पे, और सरकार इसको क्यों नहीं चलाना चाहते हैं, इसके बारे में बात करेंगे। వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు చెక్కులు అందించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలు ఏర్పాటు చేసి ఆర్థిక ప్రగతి సాధించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు 3,03,00,000 రూపాయల రుణాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, ఎంపీడీఓ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నాయని తెలియజేశారు. రుణాలు తీసుకున్న సంఘాలు తమ సొంత ఖర్చులకు వినియోగించుకోకుండా వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ప్రస్తుతం 20 లక్షల వరకు రుణాలు సంఘాలకు అందుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఆ సంఘం నుంచి తీసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో పొదుపు సంఘాలు ఏర్పడతాయి. 30-32 ఏళ్ల తర్వాత ఒక్కొక్క పొదుపు సంఘానికి 10,000 రూపాయలు ఏ బ్యాంక్ అయితే లోన్ ఇచ్చిందో అదే బ్యాంకు ఇవాళ ఒక పొదుపు సంఘానికి 20 లక్షల రూపాయలు లోన్ ఇస్తుంది. వీరికి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఏదో ఆఫీసర్లు వస్తున్నారు, వాళ్ళు ఏదో టార్గెట్ రాపిస్తున్నారు, చెట్టు బ్యాంకులో మీకు పడుతున్నది, మీరు తలా ఎంత తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, తర్వాత మళ్ళా ఇంత గమనించరు, ఈ మీటింగ్ ఎట్లా జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటి అంటే, ఒక సభ్యురాలు బ్యాంకు నుంచి 2 లక్షల రూపాయలు లోను తీసుకున్నప్పుడు మీ మీద భారం పడద్దన్న ఉద్దేశంతో ఈరోజు 2 లక్షల రూపాయలు బయట మనం లోన్ చేసుకుంటే కనీసం సాలు వడ్డీ లెక్కేస్తే మన దొడ్డు పల్లెటూరు లెక్క 20-25 రూపాయలు వడ్డీస్తున్నారు. అంటే 2 లక్షల రూపాయలకు కనీసం 40 నుంచి 50 వేలు వడ్డేస్తున్నారు. కానీ ఇక్కడ రూపాయి వడ్డీ లేక, ఎప్పుడు రూపాయి వడ్డీ లేక, మనం సరిగ్గా తీసుకున్నటువంటి డబ్బుని తిరిగి సమయం లోపల కట్టుకుంటే మనం కట్టేటటువంటి వడ్డీని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీలో ఉన్నట్టు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ ఇద్దరు కలిసి మనం తీసుకున్నటువంటి బాకీకి వడ్డీ కడుతున్నారు. అదే ఈరోజు మనం ఇచ్చేటటువంటి వడ్డీ లేని రుణాలు ఆ యొక్క కార్యక్రమం. రైతుల పక్షాన వారి సమస్యలను దూరం చేసేందుకు మాజీ మంత్రి జోగురామన్న పోరాటాలు సత్ఫలితాలు ఇచ్చాయని జైనత్ మండలం కరంజకే గ్రామ రైతులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మాజీ మంత్రిని కలిసి శాల్వాలతో ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. జైనత్ మండలం కరంజకే గ్రామానికి చెందిన రైతులు మాజీ మంత్రి జోగురామన్నను శాంతినగర్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. పత్తి, సోయా పంటల కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్తో బీఆర్ఎస్ ద్వారా చేపట్టిన పోరాటాలతోనే ప్రభుత్వం దిగివచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ మంత్రిని ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్ యార్డులో వేలిముద్ర నిబంధనలతో పాటు ఎకరానికి 7 క్వింటాల పరిమితిని పెట్టడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారని రైతులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి రైతుల పక్షాన మాజీ మంత్రి జోగురామన్న పోరాటాలు చేశారని పేర్కొన్నారు. పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి నిబంధనల్లో సడలింపులు చేసిందని అన్నారు. రైతులకు అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. కరంజీ గ్రామం తరఫున శాసన పోరాటంలో ఫలితం వచ్చిన సార్ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం ఎలాగ కొనుగోలు చేసిందో సోయా కానీ, పత్తి కానీ, కందులు కానీ, ఏదన్నా కానీ ఇప్పుడు అది తేమ తగ్గించింది కాబట్టి దానివల్ల సార్ రామణ సార్ పోరాటం చేసిండు. దాని ఫలితమే ఇవాళ మొత్తానికి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రామణ సార్ చేసిన పోరాటం ఫలించిందని మేము మర్యాదపూర్వకంగా కలవడానికి
మరోవైపు యాపల్గూడ గ్రామంలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. పంట కొనుగోలులో నిబంధనలు సడలించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చారు. మాజీ మంత్రి జోగురామన్న ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. తమకు అండగా మాజీ మంత్రి జోగురామన్న నేతృత్వంలో పోరాటాలు నిర్వహించారని, దాని కారణంగానే ప్రభుత్వాలు నిబంధనల్లో సడలింపు తీసుకువచ్చాయని పేర్కొన్నారు. తమకు అండగా నిలిచిన మాజీ మంత్రి జోగురామన్నకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సీసీ పత్తి కొనుగోలు 7 నుంచి 12 కుంటాలకు పెంపు కొరకు కృషి చేసినటువంటి జోగురామన్న మరియు కేటీఆర్ గారికి యాపల్గూడ గ్రామ రైతుల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ ధర్మ పోరాట దీక్షలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్షలు నిర్వహించి తమ డిమాండ్లను వెల్లడించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నేతలు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ ధర్మ పోరాట దీక్షలు చేపట్టారు. బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆందోళన చేపట్టి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు సాధించేంత వరకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ధర్నాలు, రాస్తారోకోలు, మరి 42% మీద బీసీలందరూ ఏకమై 42% మీద రిజర్వేషన్ మీద పోరాటాలు సిద్ధమయ్యాయి. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. మరి దాని మీద 42% మరి ఇస్తానని చెప్పి మరి కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకారం ఇస్తామని చెప్పిన తర్వాత మరి 9వ షెడ్యూల్లో పెట్టకుండా మరి ఈరోజు మరి ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద బురద జల్లుకుంటూ బీసీలకు మోసం చేయడం జరుగుతున్నది. మరి ఇలా బీసీలందరూ గమనిస్తున్నారు ఏ పార్టీలు మోసం చేస్తున్నాయి, ఏ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి అనేది గమనిస్తున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% ఇచ్చిన తర్వాత మరి కొందరిని కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు 9th షెడ్యూల్లో పెడితేనే మరి ఈ 42% వస్తుంది. కాబట్టి ఈరోజు మన ప్రధానమంత్రి బీసీ బిడ్డనే కాబట్టి మరి మనం కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒత్తిడి చేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ 42% ఇచ్చింది అనేది కాదు, మరి ధర్నాలు, రాస్తారోకోలు మీరు కూడా చేయాలి. మేము బీసీలం మీ వెంట ఉంటాం, బీసీలు గమనిస్తున్నారు. మరి కాబట్టి ఇవాళ 42% రావాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. మరి మీరు ఇచ్చేది భిక్షమ కాదు. మేము ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలని సీట్లు అడగడం లేదు. మరి ముఖ్యంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% ఇస్తే మా వాళ్ళు సర్పంచ్లో, జడ్పీటీసీలో, మరి ఇలా ఎంపీటీసీలో అవుతారన్న ఉద్దేశంతో ఈరోజు 42% ఇవ్వాలని చెప్పేసి పోరాడుతున్నాం. మరి ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నదంటే 42% మీద కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామనంటుంది. దాన్ని మేము బీసీలం ఎప్పటికీ కూడా ఒప్పుకోము. ఎందుకంటే ఇలా 22% మీదనే ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని 42% మీద మరి బీసీలకు మరి రాజ్యాంగంలో మరి అన్నింటిలో షెడ్యూల్ కావాలంటే మరి 42% ఇస్తేనే మా బీసీలకు న్యాయం జరుగుతుంది. మరి ఇలా ఈరోజు చూస్తుంటే మరి ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం మేరకు మరి హైదరాబాదులో మరి 30 నాడు బహిరంగ సభ ఉంది. మరి అదేవిధంగా 8వ తారీఖు నాడు ఢిల్లీ కార్యక్రమం ఉంది. మరి అవన్నీ పెంచుకోకుండా చూసి మరి ఇలా బీసీలకు అన్యాయం జరగకుండా ఇలాంటి ధర్నాలు, బహిరంగ సభలు చేయకుండా ఉండాలంటే వెంటనే 42% మీద బీసీలకు రిజర్వేషన్ పెంచి ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. భీంపూర్ మండలం ధనోరాలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. చివరి రోజైన మంగళవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా చేపట్టగా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సమస్త ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేడుకలను వైభవంగా జరిపినట్లు నిర్వాహకులు తెలియజేశారు. భీంపూర్ మండలం ధనోరాలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా ముగిశాయి. వేద పండితులు ఓం ప్రకాష్, అరవింద్, సూరజ్ల మంత్రోచ్చారణల నడుమ పూర్ణాహుతి స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. మాజీ మంత్రి జోగురామన్న ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి, ఎస్ఐ విక్రమ్, డాక్టర్ విజయసారథి, నిఖిల్ రాజ్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం చేపట్టనున్న పల్లకి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయని వేద పండితులు ఓం ప్రకాష్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోవర్ధన్ యాదవ్, మురళీ యాదవ్, మాజీ సర్పంచ్ అజయ్ యాదవ్, కిరణ్ యాదవ్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని మోచిగల్లీకి చెందిన బీజేపీ యువనేత భూపతి వెంకటేష్ జన్మదినం సందర్భంగా అయ్యప్ప దీక్షాదారులకు మహా అన్నప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామిని ప్రత్యేక పూజలతో కొలవడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బీజేపీ యువ నాయకులు భూపతి వెంకటేష్ జన్మదినం సందర్భంగా స్థానిక మోచిగల్లిలో అయ్యప్ప స్వామి దీక్షాదారులకు మహా అన్నప్రసాదం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా అయ్యప్ప స్వామిని ప్రత్యేక పూజలతో కొలిచారు. గురుస్వాములు, వేద పండితుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. హరిహరసుతుడి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అనంతరం అయ్యప్ప దీక్షాదారులకు మహా అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. తన పుట్టినరోజు నాడు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని భూపతి వెంకటేష్ తెలిపారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు పలు డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా సంఘం నేతలు పేర్కొన్నారు. లేని పక్షంలో మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జీవో నంబర్ 12ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు ప్రభుత్వమే సంక్షేమ పథకాలు అందించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజంగుల రాజు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మంగళవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బదర్ చౌష్, మహేందర్, హీరా, రమణ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజంగుల రాజు మాట్లాడుతూ సిహెచ్సిల ద్వారా క్యాంపులు నిర్వహించి పరీక్షల కోసం నిధులు వృధా చేస్తున్నారన్నారు. కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, కార్మికుల సహజ మరణానికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచాలన్నారు. వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లెయిమ్స్ కోసం వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. బోర్డు నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని వెంటనే నియమించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లేబర్ వెల్ఫేర్ బోర్డు ఇదివరకు కార్మిక శాఖ ద్వారానే కొనసాగిస్తున్నారు. దాన్ని యథావిధిగా కార్మిక శాఖ ద్వారానే స్కీమ్స్ అన్ని కూడా వర్తింపజేసే విధంగా దాన్ని కంటిన్యూ కొనసాగించాలి. అంతేకాకుండా సిఎస్సి సెంటర్ అని చెప్పేసి, సిఎస్సి క్యాంపులు అని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులకు బ్లడ్ టెస్ట్ చేస్తూ ఎన్నో కోట్ల రూపాయలని మా వెల్ఫేర్ బోర్డు నుంచి దుర్వినియోగపరుస్తున్నారు. అది సరైనది కాదని చెప్పేసి సిఎస్సి సెంటర్ ద్వారా టెస్టులు మాకు వద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దాన్ని కూడా ప్రభుత్వం విరమించుకోవాలి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల ఎంతో అశ్రద్ధ వహిస్తూ లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారానే బోర్డును ప్రైవేటీకరణ చేస్తూ 346 కోట్ల 36 లక్షల రూపాయలని ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. లేబర్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా క్లైమ్స్ అన్ని ప్రైవేట్ సంస్థ ద్వారా కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సరైనది కాదు. ఇది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు ప్రభుత్వ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే క్లైమ్స్ అన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి, యాక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి, మరియు 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు 5,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం కావాలని చెప్పేసి, మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా లేబర్ అడ్డల వద్ద అన్ని వస్తువులు కూడినటువంటి షెల్టర్లని నిర్మించి త్వరితగతంగా నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం విధానాలతో ఐసిడిఎస్ వ్యవస్థ నిర్వీర్యం. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించిన జాతీయ నేతలు. పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగిన భారీ ర్యాలీ. రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలి. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం. 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. రిజర్వేషన్లపై ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్న బీసీ సంఘం నేతలు. డిమాండ్ సాధనే లక్ష్యంగా బీసీ ధర్మ పోరాట దీక్షలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.